నాకు చాలా సంతోషంగా ఉంది. దైవ సేవకులు శ్యామయ్య గారికి, పాస్టమ్ గారికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ స్టేజ్ మీద ఉన్న దైవ సేవకులకి వందనాలు, కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని ఈరోజు మీ అందరి ఎదుట పంచుకోవడానికి దేవుడు నాకు ఎంతగానో కృప చూపి సహాయం చేశారు. దైవ సేవకులు అన్ని మేము తేలప్రోలు మందిరంలోకి వెళ్ళి సాక్ష్యం చెప్దామని అనుకున్నాము. అలాంటి సమయంలో దైవ సేవకులు అమ్మ అక్కడ వార్షికోత్సవం ఉంది, మీరు అక్కడికి వస్తారని అన్నప్పుడు ఖచ్చితంగా వార్షికోత్సవంలో అంటే ఇంకా దేవుని నామానికి మహిమకరంగా మేము చెప్తాం ప్రభు, మేము చెప్తాం బాబు అని చెప్పడం జరిగింది. దైవ సేవకులు నాకు 10 సంవత్సరాల క్రితం నుంచి నాకు పరిచయమే. నా భర్త తేలప్రోలు కోళ్ళఫారాల్లోనే పెరగడం జరిగింది. అక్కడే మా అత్తగారికి కోళ్ళఫారాలు రావడం వల్ల శ్యామయ్య గారు వాళ్ళతో పాటే అక్కడే చిన్నతనం నుంచి పెరగడం జరిగింది. ఆయన బాల్యం అంతా కూడా, ఆయన వివాహం అయ్యేంత వరకు కూడా అక్కడే ఉన్నారు. తర్వాత మేము కానుమూలు గ్రామంలో నివాసం ఉంటున్నాము. తర్వాత ఒక 5 సంవత్సరాల క్రితం నుంచి దైవ సేవకులకి మాకు కాంటాక్ట్స్ అనేవి లేవు. శ్యామయ్య గారు అంతకుముందు వచ్చేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. అంతకుముందు ఇక తర్వాత 5 సంవత్సరాల నుంచి దైవ సేవకుల నెంబర్ కూడా నా దగ్గర లేదు. అనుకోకుండా గత నెల స్టార్టింగ్లో మా బాబు బైబుల్ ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఒక 3 రోజులకే శ్యామయ్య గారు ఆయన అంతటికి ఆయనే మా ఇంటికి రావడం జరిగింది. హెల్మెట్ పెట్టుకుని వచ్చినప్పుడు నేను గుర్తించలేకపోయాను. దిగ్గానే వందనాలు అయ్యా, చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూశానంటే, అక్క మిమ్మల్ని దేవుడు మీ గృహానికి వెళ్ళమని దేవుడు నన్ను ప్రేరేపించారు, అందుకే వచ్చాను అన్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ఆ సమయంలో నా భర్త భయంకరమైన అనారోగ్యంతో జనవరి నెల నుంచి బాధపడుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది, తలలో బ్లడ్ క్లాట్ అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు. 7 నెలల నుంచి కూడా మెడిసిన్ వాడటం జరిగింది. అలాంటి సమయంలో వాడుతున్నారు కానీ కంటి చూపు అనేది, కంటి నరాలకి సంబంధించిన వాటి మీద బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల ఆయనకి కంటి చూపు అనేది చాలా తగ్గింది. దైవ సేవకులు వచ్చి చాలాసేపు మాట్లాడిన తర్వాత దైవ సేవకులు చిన్న ప్రార్థన చేస్తానక్క నిలబడమన్నప్పుడు నా భర్త కూడా మా ఇద్దరం నిలబడటం జరిగింది. ఆ సమయంలో దైవ సేవకులు ఊరిని తల మీద నొసల మీద కొంచెం ఇలా 2 వేళ్ళు పెట్టి ప్రార్థన చేశారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నా భర్త ఒక 5 నిమిషాలకి మళ్ళీ నాతో చెప్పడం జరిగింది, నా తలలో నుంచి అరికాలు వరకు కరెంట్ షాక్ కొట్టినట్టు స్పార్క్ రావడం నేను గమనించాను తెరీసా. నాకు ఇంతవరకు నేను ఎంతోమంది దైవ సేవకులు, నాకు 52 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు ఎంతోమంది దైవ సేవకులతో నేను ప్రార్థన చేయించుకున్నాను కానీ ఇలాంటి స్పార్క్ నాకు రావడం కానీ ఇలాంటి శక్తి నన్ను తాకటం కానీ నేను గమనించలేకపోయాను అని చెప్పి వెంటనే చెప్పారు. అప్పుడే దైవ సేవకులు చెప్తే బాగుండు అనిపించింది. దైవ సేవకుల నెంబర్ మా దగ్గర లేకపోవడం వల్ల తర్వాత సునీల్ గారి ద్వారా తీసుకుని నెంబరు దైవ సేవకులకు ఆ విషయాన్ని మేము చెప్పడం జరిగింది. అలా చెప్పాము, అయిపోయింది. ఆ తర్వాత నా భర్త క్రమేపీ ఒక 10 రోజుల తర్వాత ఆయనంతటికి ఆయనే నాకు ఈ కలర్ ఇది, ఈ కలర్ ఇది అని ఇంతవరకు నాకు తెలియలేదు, ఇప్పుడు ఈ కలర్ ఇది, ఈ కలర్ ఇది, కారు పైన నెంబర్ ఇది అని చెప్పి ఒక్కొక్కటి ఆయన చెప్పడం జరిగినప్పుడు నిజంగా దైవ సేవకులు ప్రార్థన చేసిన అనంతరం ప్రతి ఒక్క వస్తువు యొక్క రంగు చూడటానికి నీ ముఖం కూడా నాకు ఇప్పుడు తేటగా కనబడుతుందని చెప్పడానికి కూడా దేవుడు ఎంతగానో కృప చూపాడు. అంత అద్భుతమైన కార్యాన్ని చేశారు. అదేవిధంగా గత 2 వారాల క్రితం కూడా మళ్ళీ నా భర్త బలహీనతకు గురి కావడం జరిగింది. అటువంటి సమయంలో కూడా వెంటనే నేను శ్యామ్ గారికి ఫోన్ చేసినప్పుడు విజయవాడ మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు వెంటనే దైవ సేవకులు అక్కడికి రావటం, నా భర్త మీద చేతుల నుంచి ప్రార్థన చేయటం, ప్రార్థనా తైలాన్ని అభిషేకిస్తే వెంటనే ఒక్క రోజులోనే మీరు ఇంటికి డిశ్చార్జ్ వచ్చేస్తారక్క, మీరు భయపడొద్దు అన్నప్పుడు అలాగే మళ్ళీ శనివారం జాయిన్ అయ్యాము. ఆదివారం సాయంత్రం కల్లా మమ్మల్ని పంపించేస్తామన్నారు. సోమవారం ఇంటి దగ్గరే ఉన్నాము. దేవుడు తన మహాకృపను బట్టి దైవ సేవకుల ప్రార్థన ద్వారా నా భర్తను ఎంతగానో ముట్టి స్వస్థపరిచి పూర్ణారోగ్యంతో దీర్ఘాయుత నింపి మీ అందరి ముందు సాక్ష్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన ఇటు అవకాశాన్ని బట్టి ప్రార్థించిన దైవ సేవకులకు వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.